అసలు రైతులని సైనికులను దేశానికి గర్వకారణంగా చెప్తారు కదా, ఎందుకు? చాలా మంచి ప్రశ్నలు అడిగావు తల్లి. స్వాతంత్ర దినోత్సవం అంటే బ్రిటిష్ వాళ్ళ అరాచకత్వం, బానిసత్వం నుండి మనం స్వేచ్ఛ పొందిన రోజును ఒక పండుగగా జరుపుకుంటామమ్మా. ఆ స్వేచ్ఛను సంపాదించడానికి ఎన్నో సంఘటనలు జరిగాయి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరి మన దేశం కోసం ఏం చేయాలని అడిగావు కదా, ఒక కథ చెబుతాను విను. ఒక సైనికుడు, రైతు మన దేశం కోసం ఏం చేశారో తెలుసా? దేవుడా, ఆర్మీలో చేరితే మంచి గౌరవం ఉంటుంది, యుద్ధాలు చేయవచ్చు, గన్స్ యూజ్ చేయొచ్చు అని చదువుకునేటప్పుడు తెలిసిన వాళ్ళు చెప్తే ఎంతో పొంగిపోయి ఇక్కడి వరకు వచ్చాను. కానీ ఇక్కడ యుద్ధాలు చేయాలంటే చాలా భయం వేస్తుంది, చాలా కష్టంగా ఉంది. మా చీఫ్ ఏమో యుద్ధం చేయాల్సిందే అంటున్నాడు. ఇక్కడ యుద్ధంలో ప్రాణాలు పోతున్నాయి. నా ప్రాణం కూడా పోతేనా? అమ్మో, నేను మాత్రం యుద్ధం చేయను. అయ్యో దేవుడా, నేను ఏ పాపం చేశాను? ఎన్ని సంవత్సరాల నుండి అప్పులు చేసి మరీ పంటలు పండిస్తున్నాను, కానీ పంట చేతికొచ్చే సమయానికి ధర ఉండడం లేదు. ధర ఉన్నప్పుడు పంట ఉండదు, అప్పులేమో పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరమైనా పంటలు బాగా వచ్చాయనుకుంటే వానలు ఎక్కువగా రావడం వల్ల చాలా వరకు నష్టం జరిగింది. ఇప్పుడు నేను అప్పులు ఎలా కట్టాలి? పిల్లల్ని ఎలా చూసుకోవాలి? ఇంకా నేనేమీ చేయలేను. ఇలా రైతు కష్టం చేసే బదులు చావడం నేను చచ్చిపోతాను. కానీ ఇప్పుడు చీఫ్ చూశారంటే యుద్ధం చేయమని పంపిస్తాడు. ఇప్పుడే వెళ్ళి ఎక్కడైనా దాక్కుంటాను. ఇంత నష్టం జరిగిన నేను బ్రతకడం కంటే చావడమే నయం. కనీసం నేను చచ్చిన తర్వాత అయినా వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుతో నా కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఇప్పుడే పురుగు మందు తీసుకొని తాకిస్తాను. అబ్బబ్బా, ఎక్కడ చూసినా బాంబులు, గన్నుల శబ్దాలే. అరే, జెండా ఏంటి ఇలా కింద పడిపోయింది? ఎవరైనా తొక్కితే? అవును, అసలు నేను ఎందుకు యుద్ధం అంటే అంత భయపడుతున్నాను? ఈ దేశం కోసం, ఈ జెండా కోసమే కదా నేను ఆర్మీలోకి వచ్చింది. ఇంతమంది ప్రజలకు స్వాతంత్రం తెచ్చిన జెండానే ఎంతో గర్వంగా, స్వేచ్ఛగా రెపరెపలాడుతోంది. నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు అనే ఒక ధైర్యంతో ఎగురుతోంది. దీనికోసం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అంతమంది ప్రాణత్యాగం చేస్తేనే కదా ఈరోజు మనమందరం ఇలా ఉన్నది. ఇక్కడ మేమున్నామనే కదా నా దేశ ప్రజలందరూ ఎంతో ధైర్యంగా ఉంటున్నారు. ఇప్పుడు నేను ఇలా భయపడుతూ ఉంటే రేపు నా దేశ ప్రజల భవిష్యత్తు ఏంటి? నో, అలా జరగడానికి వీల్లేదు. నా దేశం కోసం నా ప్రాణం పోయినా పర్లేదు, యుద్ధం చేస్తాను, నా దేశాన్ని కాపాడుతాను. అవును, ఇప్పుడు నేను చనిపోతే వచ్చే డబ్బు ఎంతకాలం ఉంటుంది? పిల్లలేమో చిన్నవాళ్ళు, నా భార్య కష్టం ఎన్నాళ్ళు చేస్తుంది. ఇప్పుడు నేను చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అయినా పంటకు నష్టం వస్తే చావు ఒకటే దిక్క. రోజులు మారాయి, ఎన్నో కొత్త రకాల పంటలు వచ్చాయి. నేను రైతును, భూమిని నమ్ముకుని ఉన్నవాడిని. నేను పండించడం మానేసి ఇలా చనిపోతే, నాలాగే అందరూ చనిపోతే నా దేశ ప్రజలకు ఎవరు అన్నం పెడతారు? నా దేశ ప్రజలు ఏం కావాలి? నా కుటుంబం అంటే నా భార్య, పిల్లలే కాదు, నా దేశం అంతా కూడా నా కుటుంబమే. మళ్ళీ పంట పండిస్తాను, పండకపోతే మళ్ళీ పండిస్తాను. చివరి వరకు నా దేశానికి సేవ చేస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు 2 యుద్ధాల్లో పోరాటం చేసి వస్తున్నాను. అందరినీ ఓడించాను. బాంబులకు, తుపాకులకు భయపడలేదు. ఇప్పుడు ఒక యోధుడిగా తిరిగి వచ్చాను. ఇదంతా నా దేశం మీద నాకున్న ప్రేమ, నా దేశం అంటే గౌరవం, బాధ్యత. ఇదే నన్ను ఇంతవరకు తెచ్చింది. దిస్ ఈజ్ మై ఇండియా. ఇది 2వ పంట, చాలా బాగా పండింది. డబ్బు కూడా బాగా వచ్చింది. అప్పులన్నీ తీరిపోయాయి. నా భార్య, పిల్లలు సంతోషంగా ఉన్నారు. అన్నిటికంటే నా దేశ ప్రజలకు తిండి పెడుతున్నాననే గర్వం చాలా ఎక్కువగా ఉంది. ఇదంతా నాకు ఈ దేశం మీద ఉన్న ప్రేమ, గౌరవం, బాధ్యత. నేను రైతుని, నా దేశం భారతదేశం అని గర్వంగా చెప్పుకుంటాను. ఇలా రైతు, సైనికుడు దేశం కోసం నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నాడు. అందుకే రైతుని, సైనికుణ్ణి ఈ దేశానికి గర్వకారణంగా చెప్తారు.
కథ చాలా బాగుంది నాన్న. నేను కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మంచి పేరు తెచ్చుకుంటాను. మన దేశం పేరు నిలబెడతాను నాన్న. వెరీ గుడ్ తల్లి. దిస్